శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఇప్పటి వరకు మనం 20 శ్లోకాలు చదువుకున్నాం. 21వ శ్లోకం నుంచి ఇప్పుడు ప్రారంభం చేద్దాం. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం సహ బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే. ప్రాపంచిక విషయముల యందు విషయ భోగముల యందు ఆసక్తి అనురక్తి లేనివాడు తన మనసును ఆత్మయందు చేర్చి అనంతమైన సుఖాన్ని పొందుతున్నాడు. అటువంటి వాడు ఎల్లప్పుడూ బ్రహ్మనిష్టయందే ఉంటూ అంతులేని ఆనందాన్ని పొందుతాడు. మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి అని మనం నేర్చుకున్నాం. మనసు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో సంచరిస్తూ ఉంటుంది. దాన్ని లాక్కొచ్చి ఆత్మలో ఉంచాలి. అది చేయాలంటే శబ్దము, స్పర్శ, వాసన మొదలగు ప్రాపంచిక విషయముల యందు విషయ వాంఛల యందు ఆసక్తిని తగ్గించుకోవాలి. అప్పుడు మనస్సు ఆత్మయందు స్థిరంగా ఉంటుంది. మనస్సు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ ఆనందం ఇలా ఉంటుంది అని చెప్ప అలవి కాదు. ఆ సుఖము ఆనందము ఎన్నటికీ తగ్గిపోదు, అక్షయంగా ఉంటుంది. అక్కడ దుఃఖమునకు తావు లేదు. నిరంతరం సుఖమే. అదే స్వర్గము అని కూడా అనుకోవచ్చు. ఈ ప్రాపంచిక విషయముల వల్ల కలిగే సుఖము క్షయము. ప్రారంభంలో సుఖంగానే ఉంటుంది, మరలా అంతలోనే దుఃఖం ముంచుకొస్తుంది. మనస్సు ఆత్మయందు లగ్నం చేస్తే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అసలు సుఖం ఎక్కడ ఉంది అంటే బయట ప్రపంచంలో ఎక్కడా లేదు, మన లోపలే ఉంది. సుఖానికి రాజధాని మన మనస్సు. ఆ మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే సుఖమే సుఖం. మానవులు సుఖం కోసం బయట పాకులాడుతుంటారు. కొందరు ధనంలోనూ, మరికొందరు పదవుల్లోనూ, మరికొందరు స్త్రీల వద్ద మద్యమాంసములు సేవించడంలోనూ సుఖం ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అవి శాశ్వతములు కావు, నిజం కావు అని తెలుసుకోలేరు. కాబట్టి జ్ఞానులు అయిన వాళ్ళు బాహ్య విషయములలో ఆసక్తి లేకుండా ఆత్మ సుఖం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయో నయ ఏవతే ఆజ్యంతవంత కౌంతేయ న తేషు రమతే బుధ. బయట ప్రపంచములో ఉన్న విషయముల వల్ల కలిగే భోగములు అన్నీ దుఃఖము రావడానికి కారణాలు. ఒకవేళ సుఖాలు వచ్చినా అవి కొద్ది కాలమే ఉంటాయి, కానీ కలకాలము నిలవవు. కాబట్టి జ్ఞాని అయినవాడు ప్రాపంచిక విషయముల వైపు కన్నెత్తి కూడా చూడడు. ప్రాపంచిక విషయములు విషయ సుఖముల మీద విరక్తి కలిగి అని కిందటి శ్లోకంలో చదువుకున్నాం. అలా ఎందుకు విరక్తి కలిగి ఉండాలి? హాయిగా అనుభవించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. దానికి కారణం చెబుతున్నాడు పరమాత్మ. మనం ప్రతిరోజు ప్రతి క్షణం బయట ప్రపంచములోని వస్తువులతోనూ మనుషులతోనూ సంగమం పెట్టుకుంటాం. దానివల్ల కొంత ఆనందం కలుగుతుంది, కానీ ఆ ఆనందం శాశ్వతం కాదు. ఆ వస్తువులు మనుషులు మనకు దూరం కాగానే వెంటనే దుఃఖం వస్తుంది. మనకు కావలసింది నిరంతర ఆనందం, కానీ కొంచెం ఆనందం ఎక్కువ దుఃఖం కాదు కదా. ఈ విషయంలో పెద్దలు ఏమి చెప్తారంటే, మనకు రవ్వంత సుఖం కలిగితే చాలు, పుట్టెడు దుఃఖం దాని వెనువెంటనే ఉంటుంది. కాబట్టి ప్రాపంచిక విషయములు కామ కోరికలు తీరడం వల్ల వచ్చే సుఖములు క్షణికములు, ఎప్పటికీ నిలిచి ఉండవు అని తెలుస్తూ ఉంది. మనం సుఖం అనుభవిస్తున్నాం అంటే దాని వెనువెంట వచ్చే దుఃఖాన్ని కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని సుఖం వచ్చినప్పుడు నవ్వడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదు. శక్కునోతి ఇహ ఏవ యః సూఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సహ యుక్తః సహ సుఖీ నరః. మానవుడు మరణించే లోపల కామమును క్రోధమును విడిచిపెట్టగలిగితే
లేక వాటి ప్రభావాన్ని అదుపు చేయగలిగితే అతడే యుక్తుడు, సుఖముని పొందినవాడు అవుతాడు. ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం, మోక్షం ఎక్కడో లేదు, ఎప్పుడో రాదు, ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే వస్తుంది. దానికి కావలసిన సామగ్రి ఇక్కడే దొరుకుతుంది. ఆ సామగ్రిని మనం సమకూర్చుకోవడంలోనే మనం విజ్ఞత చూపించాలి. ఎందుకంటే భూలోకము కర్మభూమి, ధ్యాన యోగ సమాధులకు ఇదే అనువైన లోకం. స్వర్గలోకం అనుభవానికే గాని ఆచరణకు పనికిరాదు. నరకం కూడా అనుభవించడానికే పరిమితం. కాబట్టి ఈ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అని భగవానుడు చెబుతున్నాడు. అది కూడా ఈ శరీరం వదలకపూర్వమే అని స్పష్టంగా చెబుతున్నాడు. మరణం రాకపూర్వమే మనం కామక్రోధములను వదిలిపెట్టాలి. వాటి ప్రభావానికి లోను కాకుండా వాటిని అదుపు చేయగలగాలి. అందరి ఎడల సమభావం కలిగి ఉండాలి. మనస్సును పరమాత్మలో లగ్నం చేయాలి. మోక్ష మార్గాన్ని చేరుకోవాలి. మనం ఈ జన్మలో మానవులుగా పుట్టాం. కానీ మరు జన్మ కూడా మానవ జన్మ వస్తుంది అని నమ్మకం లేదు. ఏ జన్మ వస్తుందో తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి. ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. నిండు 100 ఏళ్లు జీవిస్తాము అన్న నమ్మకం కూడా లేదు. ఈ శరీరం ఎప్పటిదాకా పటుత్వంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడేం తొందర, అది రిటైర్ అయిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు చక్కగా అనుభవిద్దాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం అవివేకం, అజ్ఞానం. కాబట్టి శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఈ శరీరం పడిపోకముందే సాధన చెయ్యాలి. మన అదృష్టం కొద్దీ అరుదుగా వచ్చిన మానవ జన్మం సార్థకం చేసుకోవాలి. ఈ శ్లోకంలో పరమాత్మ కామము, క్రోధము ఈ రెండింటి గురించే చెప్పాడు. కామములు అంటే కోరికలు, అవి తీరకపోతే వచ్చేది కోపం. కోపం అన్ని అనర్థాలకు మూలం అని ఇంతకు ముందే తెలుసుకున్నాం. కాబట్టి కామ క్రోధములతో పుట్టే వేగమును అంటే వాటి ప్రభావాన్ని తగ్గించాలి. వేగము తగ్గించడం అంటే కోపం వచ్చినప్పుడు 10 లెక్క పెట్టమంటారు. అంటే దాదాపు 10 సెకన్లు. అది చాలు మనసులో పుట్టిన కోపం యొక్క ప్రభావం శాంతిస్తుంది. అలాగే కోరిక కలిగినప్పుడు ఆ కోరిక సరి అయినదా కాదా అని బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తే చాలు. అదే కామ క్రోధముల వేగాన్ని తగ్గించడం. ఎందుకంటే లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడా కామ క్రోధముల నుండి పుడతాయి. ముందు కామ క్రోధముల వేగాన్ని తగ్గిస్తే మిగిలినవి వాటంతట అవే తగ్గిపోతాయి. యః అంతఃసుఖః అంతరారామః తథా అంతర్జ్యోతి ఏవ యః సహ యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతః అధిగచ్చతి. ఎవరైతే తన ఆత్మలో తాను ఉంటూ ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఆత్మలో సంచరిస్తూ ఉంటాడో అటువంటి యోగి బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. తానే బ్రహ్మగా మారుతాడు. తానే బ్రహ్మ అవుతాడు. జీవితకాలం విలువైనది, దానిని వృధా చేయరాదు అని చెప్పిన పరమాత్మ ఆత్మసుఖం ఎలా ఉంటుందో, మోక్షం పొందడానికి మార్గం ఏమిటో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ప్రయత్నం చేస్తే బ్రహ్మపదాన్ని అందరూ పొందగలరు. కాకపోతే దానికి కఠోర శ్రమ చేయాలి. ఇంద్రియములను, మనస్సును నిగ్రహించాలి. మన చూపును బయట వస్తువుల మీద కాకుండా లోపలకు మళ్లించాలి. మనస్సును ఆత్మలో స్థిరంగా ఉంచాలి. మనం ప్రాపంచిక విషయములను ఎలా అనుభవిస్తామో అలాగే ఆత్మ సంయోగమును కూడా అనుభవించాలి. ఈ శ్లోకంలో సుఖము అనే మాట వాడారు. మనం సాధారణంగా సుఖాన్ని బయట ప్రపంచంలో వెతుక్కుంటాం. కొద్దిపాటి సుఖం కలిగినా దానినే గొప్పగా అనుకుంటాం. ఆలోచిస్తే మనం అనుభవించే సుఖం బయట లేదు, మన మనసులోనే ఉంది. ఒకే వస్తువు, ఒకే సంఘటన, ఒకే విషయం ఒకరి సుఖాన్నిస్తే మరొకరికి దుఃఖం తెచ్చిపెడుతుంది. కాబట్టి సుఖం అనే దాని కేంద్రం మన అంతరాత్మ. అక్కడ కలిగే సుఖమే శాశ్వతమైన సుఖం. బాహ్య సుఖం క్షణికం, దుఃఖంతో కూడి ఉంటుంది. కాబట్టి మనం
మన మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం అనంతం, అది క్షణికం కాదు. అంతరారామ అంటే ఆత్మయందు రమించడం, క్రీడించడం. మానవులు సాధారణంగా బయట కనపడే వస్తువులతో, స్త్రీ పురుషులతో, ధనంతో, ఆస్తులతో ఆడుకుంటూ ఉంటారు. వాటి యందే రమిస్తుంటారు. వాటి యందే లీనమై వాటిని పట్టుకొని వేళ్లాడుతుంటారు. ఇది మానవ నైజం. ఇవి ఎక్కడ తమను విడిచిపెట్టి వెళ్ళిపోతావు అని నిరంతరం భయపడుతూ వేదన చెందుతుంటారు. ఇది సుఖ దుఃఖాల మయం. అదే ఆత్మలో మనస్సును ఉంచి క్రీడిస్తే, రమిస్తే శాశ్వతానందం కలుగుతుంది. కాబట్టి మనం వాస్తవాన్ని గ్రహించాలి. ప్రాపంచిక విషయముల మీద, బంధుమిత్రుల మీద, ధనము, ఆస్తులు, పదవుల మీద వ్యామోహం వదిలిపెట్టి ఆత్మలోని సుఖాన్ని అనుభవిస్తూ, ఆత్మలోని రమిస్తూ నిరంతరం ఆత్మానందం కోసమే ప్రయత్నం చేయాలి. అదే మానవ కర్తవ్యం. దీనిని బ్రహ్మ నిర్వాణము అని కూడా అంటారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాః యతాత్మానః సర్వభూతహితే రతాః. అటువంటి బ్రహ్మ నిర్వాణం లభించిన జ్ఞానికి తన లోపల ఉన్న పాపములు అన్నీ నశించిపోతాయి. అతనికి ఎటువంటి సందేహములు కానీ, భేదబుద్ధి కానీ ఉండదు. తన మనస్సును, ఇంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సకల భూతములను ప్రేమగా, హితంగా చూస్తాడు. సాధారణంగా ఋషులు, మునులు, సాధకులు మోక్షాన్ని పొందుతారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఋషులంటే ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, ఇంద్రియములను, మనస్సును జయించి మనస్సును ఆత్మయందు లీనం చేసి శాశ్వత సుఖములు అనుభవించేవాడి ఋషి. దానిని మనం కూడా పొందవచ్చు. కాకపోతే నిరంతర ప్రయత్నం, సాధన ముఖ్యం. మనం మన పొట్టకూటికి, ధనం సంపాదించడానికి, సుఖాలు అనుభవించడానికి ఉపయోగపడే చదువుల కోసం దాదాపు 20 సంవత్సరాలు పాటుపడుతున్నాం. కనీసం అన్ని సంవత్సరాలు ఈ శాశ్వత సుఖం కోసం పాటుపడితే 30 నుండి 50 ఏళ్లకు మనం కూడా ఋషిత్వం పొందవచ్చు. అందరూ అతన్ని పూజిస్తారు. దానికోసం సంసారము, భార్యాబిడ్డలను వదల అవసరం లేదు. కాకపోతే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి విడిచిపెట్టాలి, దైవధ్యానంలో గడపాలి. ఈ సాధనకు కావలసిన ముడి సామగ్రి ముందు మనం సమకూర్చుకోవాలి. అందులో మొదటిది పాపాలు పోగొట్టుకోవడం. ఈ జన్మలో కాకపోయినా పోయిన జన్మల్లో చేసిన పాపాలు మన వెంట వస్తూనే ఉంటాయి. మనస్సు పాపంతో నిండి ఉంటే జ్ఞానం రాదు. కాబట్టి ముందు ఆ పాపాలను పోగొట్టుకోవాలి. పాపాలు పోవాలంటే పుణ్యకార్యాలు చేయడం, సత్సాంగత్యం, ఇంద్రియ మనోనిగ్రహం, నిష్కామకర్మ, భక్తి, ధ్యానము ఇవి ఆచరించాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఇక రెండవది సందేహాలను వదిలిపెట్టాలి. నాకు ఈ భక్తి అబ్బుతుందా, అబ్బదా, దేవుడున్నాడా, లేడా, ఉంటే ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ దేవుడు మంచివాడు, ఏ దేవుణ్ణి కొలిస్తే అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఇవి మనకు వచ్చే సందేహాలు. ముందు ఈ సందేహాలన్నింటినీ వదిలిపెట్టాలి. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. మూడవది ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. మనస్సు, ఇంద్రియములను ప్రాపంచిక వస్తువుల మీదికి, విషయ వాంఛల మీదికి, కామ కోరికల మీదికి పరుగులెడుతూ ఉంటాయి. వాటిని కట్టడి చేయాలి, మన స్వాధీనంలో ఉంచుకోవాలి. వాటిని ఆత్మ వైపు మళ్లించాలి. ఇది ప్రాథమిక విద్య. ఇది లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేం. నాలుగవది సకల భూత హితే రతాః అంటే సకల భూతములయందు, సాటి ప్రాణులయందు దయ, సహ అనుభూతి, ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఋషిత్వం సిద్ధించాలంటే పైన చెప్పిన 4 లక్షణాలను అలవర్చుకోవాలి. అటువంటి వారే బ్రహ్మ నిర్వాణం పొందగలరు అని ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ. కామ క్రోధ వివిక్తానాం యతీనాం యత చేతసాం అభితః బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఎవరైతే ఈ కామాన్ని, క్రోధాన్ని విడిచిపెడతారో, ఎవరైతే
తమ ఇంద్రియములను మనస్సును అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే ఆత్మను గురించిన జ్ఞానమును కలిగి ఉంటారో అటువంటి యతులు అంటే సాధకులు బ్రహ్మ నిర్వాణం పొందడానికి అర్హులు. బ్రహ్మ నిర్వాణం పొందడానికి ఇంకా మార్గాలు సూచిస్తున్నారు పరమాత్మ. 1. కామమును అంటే కోరికలను విడిచిపెట్టాలి. అవి తీరకపోతే వచ్చే కోపాన్ని విడిచిపెట్టాలి. 2. మనస్సు ఇంద్రియములు మన స్వాధీనంలో ఉండాలి. 3. ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే మోక్షం మీ వెంటే ఉంటుంది. 3 కష్టం ఏమీ కావు. మొదటి దానిని ఆచరిస్తే తరువాతిది దానికి అదే కలుగుతుంది. కోరికలను అవి తీరకపోతే కోపాన్ని విడిచిపెడితే చిత్తము మన స్వాధీనంలో ఉంటుంది. చిత్తము స్వాధీనంలో ఉంటే ఆత్మతత్వం దానంతట అదే తెలుస్తుంది. కాబట్టి మనం ముందు ప్రాథమిక విద్య అయిన కోరికలు కోపాన్ని విడిచిపెట్టాలి. తర్వాత సెకండరీ విద్య అయిన చిత్తం స్వాధీనంలో ఉంచుకోవాలి. తర్వాత ఉన్నత విద్య అయిన ఆత్మజ్ఞానం పొందాలి. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షుః చ ఏవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్తః ఏవ సః. ఎవరైతే బయట ప్రపంచంలో ఉండే శబ్ద స్పర్శ రస రూప గంధములను తన లోపలికి రానియకుండా అడ్డుకుంటూ ఉంటాడో, ఎవరైతే ఇంద్రియములను అదుపులో పెట్టుకుంటాడో, ఎవరైతే తనలో ఉన్న కోరికలను భయాన్ని కోపాన్ని వదిలిపెడతాడో, ఎవరైతే తన చూపును నొసటి భాగంలో నిలుపుతాడో, ఎవరైతే ప్రాణవాయువును అపానవాయువును అంటే పీల్చే గాలి వదిలే గాలి సమం చేస్తాడో అంటే ప్రాణాయామం చేస్తాడో, ఎవరైతే తన మనస్సును బుద్ధిని నిశ్చలంగా ఉంచుకుంటాడో, ఎవరైతే ఈ ప్రాపంచిక బంధనముల నుండి మోక్షం కావాలని గాఢంగా కోరుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ముక్తుడే అవుతాడు. వాడినే జీవన్ముక్తుడు అని కూడా అంటారు. ఈ సాధకుడు ఎన్నో గ్రంథాలు చదువుతాడు, కానీ వాటిని అర్థం చేసుకోలేడు, ఆచరణలో పెట్టలేడు. అలా చేయడానికి తాను చదివిన దానిని సరిగ్గా అర్థం చేసుకొని మనసుకు పట్టించుకోవడానికి ముందు మనస్సు నిర్మలంగా ఉండాలి. మనస్సు ప్రాపంచిక విషయములతో మకిల పట్టి ఉండకూడదు. తెల్లగా శుభ్రంగా ఉన్న వస్త్రానికి ఏ రంగు వేసినా చక్కగా అతుకుతుంది. అదే మురికి పట్టిన వస్త్రానికి ఎంత మంచి రంగు వేసినా అంటదు. అలాగే మనస్సు నిర్మలంగా లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా మనస్సుకు పట్టవు. మనస్సు నిర్మలంగా తెల్లగా స్వచ్ఛంగా ఉండడానికి ఏమేం చెయ్యాలో ఈ శ్లోకాల్లో వివరించాడు పరమాత్మ. మనకు బయట ప్రపంచంలో నుండి వీణులమైందైన శబ్దాలు కఠోర శబ్దాలు వినిపిస్తుంటాయి. అలాగే సుందర దృశ్యాలు కనిపిస్తుంటాయి. బయట ప్రపంచంలోని వస్తువులను తాకితే స్పర్శ సుఖము, తింటే రుచి తెలుస్తుంటాయి. ఇవన్నీ బాహ్య ప్రపంచములో నుండి మన లోపలికి ప్రవేశించేవి. మనం తలుపు బార్లా తెరిచిపెడితే దొంగలు కుక్కలు అన్నీ లోపలికి బాహాటంగా ప్రవేశిస్తాయి. అదే తలుపు మూసి ఉంచితే మనకి ఇష్టమైన వాళ్ళు మన వాళ్ళు మాత్రమే ఇంట్లోకి వస్తారు. దొంగలు కుక్కలు పిల్లులు వస్తే కొడతాం, తరిమేస్తాం. అలాగే మన మనసు ద్వారాలను కూడా బార్లా తెరిచిపెడితే అవసరమైనవి అవసరం లేనివి అన్ని విషయాలు మనసులోకి తోసుకొని వస్తాయి. అదే మనసును మన అదుపులో ఉంచుకుంటే మనకు కావలసిన వాటిని మాత్రమే మనసులోకి అనుమతించవచ్చు. ఒకవేళ ఏవైనా బలవంతాన లోపలికి తోసుకొని రావడానికి ప్రయత్నిస్తే బుద్ధి అనే కర్రతో వాటిని కొట్టి తరిమేయవచ్చు. అలా కాకుండా అన్నిటినీ లోపలికి రానిస్తే చెడు అలవాట్లన్నీ మొదట అమాయకంగా మనసు లోపలికి వచ్చి అక్కడే తిష్ట వేసి కూర్చుంటాయి. ఓ పట్టాన వదలవు, మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి ముందే నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి. ఏ విషయములను అంటే ఆ విషయములను మనసు లోపలికి రానియకుండా కట్టడి చేయాలి.
ఇది ప్రతి మానవుని కనీస కర్తవ్యం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్వాత్వా మాం శాంతిం ఉచ్ఛతి. మనం ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ క్రతువు చేసినా, వ్రతాలు పుణ్యకార్యాలు చేసినా అవి అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. వాటికి భోక్త ఆ పరమాత్మయే. ఆయనే సకల లోకములకు అధిపతి. ఆయనే సకల భూతములకు జీవరాశులకు మేలు చేకూర్చేవాడు. ఈ విషయాలు అవగాహన చేసుకున్నవాడు జీవితంలో పరమశాంతిని పొందుతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పి మనం ఏం చేయాలో చెప్పి ఈ అధ్యాయం ముగించాడు కృష్ణుడు. మనము యజ్ఞాలు అంటే శ్రద్ధతో చేసే కార్యాలు ఎన్నో చేస్తుంటాం. మునులు తపస్సు చేస్తుంటారు. మనం కూడా కొన్ని పనులు తపస్సు మాదిరి చేస్తుంటాం. వీటి ఫలాలన్నీ ఈశ్వరునికే చెందుతాయి. మనం ఈ కర్మల ఫలములను ఈశ్వరునికి అర్పించాలి. అప్పుడు మనకు ఆ కర్మ ఫల బంధనములు అంటవు. లౌకికంగా చెప్పాలంటే మనం పూజలు వ్రతాలు చేస్తుంటాం. ఆకరణ బ్రహ్మార్పణమస్తు అని అంటాం. మనం వండుకున్న పదార్థాలు పరమాత్మకు నివేదిస్తాం. తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇవన్నీ వాటి అర్థం మనకు తెలియకుండానే చేస్తుంటాం. ఇక్కడ వాటి గురించి తెలియజేశాడు పరమాత్మ. మనం ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం, భగవదర్పణం అనే భావనతో చేయాలి. ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించాలి. మనం ఇచ్చేవన్నీ తీసుకుంటాడు కాబట్టి ఆయనను భోక్త అని అన్నారు. తర్వాత ఈ పరమాత్మ సకల లోకములను పాలించే ఈశ్వరుడు. ఆయన ఎవరికీ అపకారం చేయడు. అందరి క్షేమము కోరుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మానవులు పరమశాంతిని పొందుతారు. అలా కాకుండా ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, ఈ కర్మ ఫలములన్నీ నావే అని అనుకునేవాడు ఆ కర్మల యొక్క బంధనములను పొందుతాడు. అతడికి శాంతి కరువు అవుతుంది. నిత్యము సుఖదుఖములతో సతమతమవుతుంటాడు. ఎక్కువ సుఖం ఉన్నా శాంతి ఉండదు. ఈ శ్లోకంలో మనకు 3 విషయాల గురించి చెప్పాడు పరమాత్మ. మొదటిది, మనం ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితములను పరమాత్మకు అర్పించాలి. మనం ఇచ్చేవన్నీ తీసుకుంటాడు కాబట్టి ఆయనను భోక్త అని అన్నారు. ఇక రెండవది, ఆయన సకల లోకములకు ప్రభువు. ఆయనను మించిన శక్తి మరొకటి లేదు. కానీ మానవుడు అంతా నేనే, నన్ను మించినవాడు లేడు అని అనుకుంటున్నాడు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలనే పరమాత్మ ఈ విషయం తెలియజేశాడు. మూడవది, పరమాత్మను నమ్మితే ఆయన మనల్ని సదా రక్షిస్తుంటాడు. సామాన్యంగా ప్రభువుకు నిరంకుశత్వం ఉంటుంది. నన్ను మించినవాడు లేడు అని విర్రవీగుతాడు. కానీ సకల లోకములకు ప్రభువైన పరమాత్మ శుద్ధ సత్వగుణ సంపన్నుడు. అందరి క్షేమము సదా కోరుతుంటాడు. ఎవరికి ఏ అపకారము చెయ్యడు. మనల్నందరినీ సంసార సాగరము నుండి ఉద్ధరించడానికి గీతోపదేశం చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అటువంటి పరమాత్మను నిరంతరం ధ్యానిస్తే, పూజిస్తే, ఆరాధిస్తే అతనికి పరమశాంతి లభిస్తుంది. పరమాత్మతత్వం తెలుసుకోని వారికి శాంతి కాదు కదా, దుఃఖాలే అనుభవించవలసి వస్తుంది. కర్మ సన్యాస యోగం అను ఈ 5వ అధ్యాయం సంపూర్ణం. మిగిలినవి తర్వాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.